నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి డబ్బు పంపించే వారికి కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ సెంట్రల్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ FIU మనం చూసుకుంటే తన యొక్క పర్యవేక్షణను బలోపేతం చేయడానికి మరియు మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాదులకు ఫైనాన్సింగ్ కేసులను గుర్తించడానికి ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికైతే ఒక సర్కులర్ను హెచ్చరికనైతే జారీ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే కువైట్ నుంచి తమ దేశాలకు డబ్బు పంపిస్తూ ఉన్న ప్రవాసులు కావచ్చు, కువైటీలు కూడా ఇతర దేశాలకు డబ్బు పంపించేవారు కస్టమర్ యొక్క ఆదాయం, వృత్తి లేదా ప్రకటించిన కార్యకలాపాలకు అనుగుణంగా అతడు డబ్బు పంపిస్తూ ఉన్నాడా లేదా అన్నది చూడాల్సి ఉందని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో పనిచేస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇళ్లల్లో పనిచేసేటప్పుడు మీరు డ్రైవర్గా పనిచేస్తూ ఉంటే 150 దినార్లు జీతం వస్తూ ఉంటే ఆ యొక్క 150 దినార్లు నేను డ్రైవర్నని మీరైతే ముందుగా ప్రకటించాల్సి ఉంటుంది. అలాగే దానికంటే మీరు డబ్బు ఎక్కువగా పంపిస్తూ ఉంటే కానీ ఎందుకు పంపిస్తూ ఉన్నారు, ఎవరికి పంపిస్తూ ఉన్నారని చెప్పేసి స్పష్టమైన సమాచారాన్ని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలకు ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా మీ ఇళ్లలో పనిచేసి ఎవరైతే ఇళ్లలో పనిచేసే మహిళలు కానీ లేకపోతే ఎవరి ద్వారా అయినా సరే మీరు డబ్బు పంపించాలంటే కానీ దానికి సంబంధించిన సమాచారాన్ని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కానీ మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు ఎక్కువగా వెళుతూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం చూసుకుంటే కానీ చాలామంది కూడా మోసాలు చేస్తూ ఉన్నారన్నమాట. మీ పతాకా మీద డబ్బు పంపిస్తే కానీ మీకు 50 దినార్లు 100 దినార్లు ఇస్తామని ఆశ చూపేసి వాళ్ళ ద్వారా వాళ్ళ బతాకా మీద డబ్బులు పంపిస్తూ ఉన్నారు. అనవసరంగా వీళ్ళైతే చిక్కుల్లో పడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇతరుల డబ్బు మీరు మీ బతాకా మీద పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు బాగా తెలిసిన వారు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఉన్నప్పుడు మీరైతే డబ్బు పంపించండి, కానీ లేకపోతే కానీ ఇతరుల డబ్బు మీ బతాకా మీద పంపించకపోవడమే మంచిది. ఒకవేళ మీ కువైట్ యజమానులు చెప్పినా సరే కానీ ప్రస్తుతం ఇటువంటి రూల్ వచ్చింది. అలాగే ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళ బతాకా ఇచ్చేసి అలాగే ఆమెను కూడా తొడుకొని పోయి డబ్బులు పంపించేది ఉత్తమం అన్నమాట. కువైట్ వాళ్ళు ఏమంటారంటే కానీ ఏది వచ్చినా మేము చూసుకుంటామంటారు, కానీ వచ్చిన తర్వాత మీరే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.